ఎన్నికలు జరిగాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. ద టైమ్ హ్యాస్ కేమ్. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఎన్నికలను ఎట్లా చూస్తున్నారు? ఉదయం నుంచి జరిగినటువంటి సరళిని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వరకు గెలిచేటువంటి అవకాశం ఉంది? సో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వార్డుల విషయానికి వస్తే కాంగ్రెస్ ఒక 1200 పైచులకు లేదంటే 1200 నుంచి 1300 వరకు గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక 1000 స్థానాల వరకు గెలిచేటువంటి ఛాన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక 300 వరకు వార్డులు గెలిచేటువంటి అవకాశాలని కొన్ని ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూస్తున్నారు ఎన్నికల్ని? ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చూస్తున్నారు శేషు సార్? శ్రీకాంత్, 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. 13వ తారీఖు నాడు ఫలితాలు వెలువడతాయి, లెక్కింపు జరుగుతుంది. మొత్తం 2996 వార్డులకి అటు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి జరిగినటువంటి ఎన్నికలు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్లను కార్పొరేషన్ మేయర్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. అంటే ఆయా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ లో ఆ పార్టీలు గెలిచినటువంటి మెజారిటీ వార్డులను బట్టి వాళ్ళు గెలుస్తారు. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. భిన్నం ఏంటి అని అంటే, గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరిగితే ఈసారి త్రిముఖ పోటీ జరిగింది. బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా గట్టిగా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేశాయి, ఎన్నికల్లో పాల్గొన్నాయి అనేటటువంటి విషయం మనం గమనించాలి. అది ఈసారి ఉన్నటువంటి ఎన్నికలకు ప్రత్యేకత. కొన్ని జిల్లాల్లో చతుర్ముఖ పోటీ కూడా చూడొచ్చు మనం, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో. అంటే కొన్ని డివిజన్స్ లో అలా జరిగి ఉండే. మరి ఓవరాల్ గా మనం స్టేట్ లో కనుక మాట్లాడుకుంటే సహజంగా జరిగినటువంటి పోటీని మనం ట్రయాంగిల్ పోటీ కనుక మనం చూసినట్లయితే అక్కడక్కడ ఎంఐఎం కూడా గట్టిగా కొన్ని కార్పొరేషన్లలో గట్టి పోటీ ఇచ్చింది. సరే, దాని అట్లా కాకుండా పోయినసారి ఎన్నికలను ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటూ ఈ ఎన్నికల ఫలితాలు ఎట్లుండబోతున్నాయి అనేది మనం చూడాలి. గతంలో 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 110 మున్సిపాలిటీలలో గెలిచింది. అంటే 104 + 6 మొత్తం 110లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 8 మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిస్తే భారతీయ జనతా పార్టీ 3 మున్సిపాలిటీల్లోనూ, తర్వాత ఎంఐఎం 2 మున్సిపాలిటీల్లోనూ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ 9లో మేయర్ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. అంటే 100% స్ట్రైక్ రేట్ తీసుకున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఫలితాలు ఎట్లుండబోతాయి అనేటటువంటి ఒకసారి విశ్లేషణ గనక మనం చేస్తే, ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఓటింగ్ సరళిని గాని ప్రచారం ట్రెండ్ గాని మనం చూస్తే, ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని గనక మనం చూస్తే, ముందు కార్పొరేషన్లు మనం పరిగణలోకి తీసుకుంటే ఒక 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి కదా. ఈ 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్లుగా కనపడుతుంది శ్రీకాంత్. రామగుండము, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ ఈ 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరొక 3 కార్పొరేషన్లు, మహబూబ్ నగర్ లో త్రిముఖ పోటీ జరిగింది, నిజామాబాద్ లో కూడా త్రిముఖ పోటీ జరిగింది, కరీంనగర్ లో కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఈ 3 కార్పొరేషన్లలో ఏ పార్టీకి కూడా మేయర్ స్థానాన్ని గెలుచుకునేటటువంటి మెజారిటీ రాకపోవచ్చు. ఇప్పుడు కరీంనగర్ లోనైతే 66 డివిజన్లు ఉంటే ఇక్కడ మనకి 34 డివిజన్లలో పార్టీ గెలవాలా, బట్ ఆ స్థాయి ఏ పార్టీకి లేదన్నట్టుగా మనకు కనపడుతుంది. నిజామాబాద్, మహబూబ్ నగర్ లో 60 డివిజన్లు ఉంటే 31 కావాలి, బట్ ఏ పార్టీకి కూడా ఆ స్థాయిలో మెజారిటీ వచ్చేటట్టుగా కనపడట్లేదు. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కానీ రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ ఈ 4గిట్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అబ్జల్యూట్ మెజారిటీ సాధించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఇక మున్సిపాలిటీలకు వచ్చేసరికి, మున్సిపాలిటీలో దరిదాపు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఈ 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కి దరిదాపు మనకి ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం అయితే 80 నుండి 90 మున్సిపాలిటీలలో గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. తర్వాత బీఆర్ఎస్ కి 20 నుండి 30 మున్సిపాలిటీలలో గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. బీజేపీ
పెరుగుతుంది అని అనుకున్నాం, కానీ వార్డుల సంఖ్య పెరగొచ్చు. బీజేపీకి గతంలో గెలిచినటువంటి వార్డుల సంఖ్య పెరగొచ్చు కానీ, బట్ బీజేపీ గెలుచుకునేటటువంటి మున్సిపాలిటీలు మళ్ళా గతంలో 3 గెలిచారు కదా, ఇప్పుడు 2 లేదా 5 ఆ స్థాయిలోనే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం కూడా గతంలో 2 గెలిస్తే ఈసారి బైంసా, జల్పల్లి లాంటి మళ్ళా ఆ 2 మున్సిపాలిటీలను తిరిగి నిలబెట్టుకునేటటువంటి అవకాశం కనపడుతుంది. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి అంశము. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూడాలి శ్రీకాంత్. దీంట్లో అత్యధిక మున్సిపాలిటీలు ఉన్నటువంటి 3 జిల్లాలు. ఒకటి మెదక్ లో అత్యధికంగా ఉంటాయి, 19 ఉంటాయి. తర్వాత మహబూబ్ నగర్ లో సెకండ్ హైయెస్ట్ ఉంటాయి, 18 ఉంటాయి. తర్వాత నల్గొండలో 17 ఉంటాయి. బట్ ఈ 3 జిల్లాల్లో కలిపి 54 మున్సిపాలిటీలు ఉంటే మెదక్ లో కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇవ్వగలిగింది. కానీ మిగతా 2 జిల్లాల్లో, మిగతా మహబూబ్ నగర్, నల్గొండలకు వచ్చేసరికి ఆ 2 జిల్లాల్లో కలిపి 35 ఉంటాయి. ఆ 2 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ 90% మున్సిపాలిటీలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాలకు తో పాటు మీరు ఖమ్మం జిల్లాను కూడా యాడ్ చేస్తే ఖమ్మం జిల్లాలో తక్కువ మున్సిపాలిటీలు ఉన్న 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, స్వీప్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మము ఈ 3 జిల్లాలు కలిపి కాంగ్రెస్ పార్టీ 42 మున్సిపాలిటీలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 95% గెలిచే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది. ఈ 3 జిల్లాల్లో వచ్చినటువంటి ఆధిక్యతతోటి కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం మనకు కనపడుతుంది. ఈ 3 జిల్లాల్లోనే 42 మున్సిపాలిటీలు ఉంటే మీకు 95% మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకు అనంటే ఖమ్మం గాని, నల్గొండ గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ 2 జిల్లాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డాయి. అది ఏ ఎన్నికైనా, అది శాసనసభ ఎన్నికైనా, లోక్సభ ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డాయి. ఇప్పుడు అదనంగా యాడ్ అయింది ఏంటి అంటే మహబూబ్ నగర్ యాడ్ అయింది. ఎందుకు మహబూబ్ నగర్ యాడ్ అయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ కాబట్టి, మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రిలో ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా పైన కాంగ్రెస్ పార్టీ మొదటిసారి తన పట్టుని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. బట్ సార్, మహబూబ్ నగర్ విషయంలో నాకు ఒక డౌట్ ఉంది. ఇక్కడ లోక్సభ ఎన్నికలు చాలా హై వోల్టేజ్ లో జరిగింది, డీకే వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టే జరిగింది. సో దాంట్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో లోక్సభ స్థానాన్ని ముఖ్యమంత్రి ఓడిపోయారు. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి వ్యతిరేకత ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక, అక్కడ బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం ఇప్పటికీ ఉందా? డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి లానే నడుస్తోందా? శ్రీనివాస్ గౌడ్ కానీ లేదంటే కేటీఆర్ ఎఫెక్ట్ కానీ ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ చరిష్మా అక్కడ పనిచేస్తుంది? ఎన్నికలు ఎట్లా చూడాలి ఈ క్షణంకి? శ్రీకాంత్, వెరీ వ్యాలిడ్. ఒక 2 క్వశ్చన్స్ మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నది జిల్లాకు సంబంధించి. ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, బట్ యాజ్ ఆన్ టుడే మహబూబ్ నగర్ కార్పొరేషన్లోనైనా, జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీల్లోనైనా త్రిముఖ పోటీ జరిగింది అనేది వాస్తవం. అయితే ఈ త్రిముఖ పోటీలో ఏంటి అని అంటే, మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు మోడీ ఫ్యాక్టర్ తోటి బీజేపీ కొంత అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల కేవలం 4000 ఓట్ల మెజార్టీ తోటి డీకే అరుణ గెలవటం జరిగింది అక్కడ అనే విషయాన్ని గమనించాలా. నాకు తెలిసి ఇక్కడ మోడీ చరిష్మా కంటే డీకే అరుణ చరిష్మానే ఎక్కువ పనిచేస్తుందేమో. అదే చెప్తున్నాను. అక్కడ లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని మనం ఊహించడానికి వీలేదు. ఎందుకనంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా కానీ కొంత అధికార పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ అనుకూలతతో పాటు రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలో దరిదాపు 10 నుండి 12 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మాత్రం కొంత హంగ్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. హంగ్ ఏర్పడ్డప్పటికి కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ డివిజన్స్ గెలుచుకునేటటువంటి అవకాశం కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో, అయితే ఇక్కడ పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఏందనంటే, బీఆర్ఎస్ పరిస్థితి కష్టాలు కొనసాగుతున్నాయి. దానికి మీరు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీని గెలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలిచినప్పటికీ కూడా బట్ వీళ్ళకి ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు కాబట్టి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి, బట్ ఆ జిల్లా పైన ఇంకా బీఆర్ఎస్ పార్టీకి పట్టు చిక్కలేదు. తర్వాత మీకు బీజేపీకి పట్టు దొరికే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ వదులుకుందా? ఎందుకంటే
కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం ప్రకటించిందే ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మీద. సో అట్లాంటి ఒక విలువైనటువంటి ఆయుధాన్ని ఎన్నికలకు ముందు బహిరంగ సభలు పెడతారు, భారీ బహిరంగ సభలు పెడతారు, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచే మొదలు పెడతారు అన్నటువంటిది జరిగినటువంటి ప్రచారం. అఫ్కోర్స్ అన్నారు, బాజాప్తుగా అన్నారు వాళ్ళు 5-6 సభలు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. ఆ అవకాశాన్ని చేజార్చుకుందా బీఆర్ఎస్ పార్టీ అక్కడ? నో. ఇప్పుడు ఆ నదీ జలాలకు సంబంధించింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించింది, తర్వాత మహబూబ్ నగర్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశమే లైవ్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా, బట్ ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటం ఒకటైతే, రెండోది స్థానిక సంస్థలు, స్థానిక సమస్యలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి కాబట్టి, కొంత అధికార పార్టీకి ఓటు వేస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంటుంది కాబట్టి, ఆ విధమైనటువంటి ఫలితాలు మహబూబ్ నగర్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. బట్ స్టిల్ బీఆర్ఎస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా, ఆ బలాన్ని ఈ ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకొని గెలుపు వైపు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనపడట్లేదు. కాబట్టి మహబూబ్ నగర్ తర్వాత నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిలుపుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి మెజారిటీ కాదు 95% మున్సిపాలిటీలను గెలవటం వల్ల కాంగ్రెస్ పార్టీ దరిదాపు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 80 నుండి 90 మున్సిపాలిటీల్లో గెలిచేటటువంటి అవకాశం. ఇది ఒక అంశం. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం శ్రీకాంత్ ఏంటంటే, ఎక్కడైతే త్రిముఖ పోటీలు గట్టిగా జరిగాయో అక్కడ బీఆర్ఎస్ దెబ్బతింటుంది. ఎందుకు అనంటే, ఆదిలాబాద్ 10 మున్సిపాలిటీలు ఉన్నాయి, నిజామాబాద్ లో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, కరీంనగర్ లో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ రావడానికి కారణం ఏంటంటే, ఈ 3 జిల్లాలలో బీజేపీ బలంగా ఉండటం. బీజేపీ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ కి దెబ్బ పడింది. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి రాజకీయ సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ కార్పొరేషన్ లో వాళ్ళు అంతర్గత ఒప్పందం ఉంది అని చెప్పినప్పటికి కూడా అది వాస్తవం కాదు. అది ఓటింగ్ వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు రాజకీయ ఆరోపణగానే మిగిలిపోయింది తప్ప, వాస్తవంగా జరిగినటువంటి ఓటింగ్ ఈ 3 జిల్లాల్లో కనుక చూస్తే, ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో ఆ బీజేపీ బలము బీఆర్ఎస్ పైన ప్రతికూల ప్రభావం పడింది. అది కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఈక్వేషన్ కరీంనగర్ కి ఎట్లా చూడొచ్చు? ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో మళ్ళా పాత వైభవం వస్తుందా అంటే అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే బండి సంజయ్ పగడీలు గట్టి వేలాది మంది కార్యకర్తలతోటి భారీ ర్యాలీ తీశారు. సో బీజేపీ విజయ అవకాశాలు కోర్స్ ఆల్మోస్ట్ 1 నెల రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నట్టున్నారు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇల్లు తిరుగుకుంటూ ప్రచారం చేశారు. సో ఆయన కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కరీంనగర్ ని. ఇక్కడ కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాంటి ఈక్వేషన్సే కనిపించినాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎట్లా చూడాలి కరీంనగర్ విషయానికి వస్తే? కాంగ్రెస్ పార్టీ వీక్ గా కనపడింది ఎక్కడంటే కరీంనగర్ కార్పొరేషన్ లో కనపడింది. బట్ మిగతా మున్సిపాలిటీలలో ఆ వీక్నెస్ కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. ఇప్పుడు మీకు కరీంనగర్ కు వచ్చేసరికి 13 మున్సిపాలిటీలు ఉంటే మెజారిటీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కరీంనగర్ కార్పొరేషన్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ గట్టిగా. అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి 34 డివిజన్స్ గెలిచేటటువంటి అవకాశం మనకు కనపడట్లేదు. వెరాజ్ మీకు బీజేపీ హెడ్ ఉంటుంది. బీజేపీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ 34 కార్పొరేషన్ డివిజన్స్ ని గెలుచుకొని మీకు మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునేటటువంటి అవకాశం దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎంఐఎం 6 నుండి 7 డివిజన్స్ గెలిచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. గత ఎన్నికల్లో కూడా ఎంఐఎం కన్సిస్టెంట్ గా అలానే గెలుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిచేది, బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. ఎందుకంటే గంగా కమలాకర్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక బలమైనటువంటి పార్టీగానే పోరాడింది కాబట్టి గట్టిగా పోరాడింది కాబట్టి బీజేపీ ఐ థింక్ లైక్ దట్ 25-27 ఆల్మోస్ట్ బిలో 30 ఉంటుంది. బిలో 30 ఉన్నప్పుడు బీజేపీకి ఎవరు మద్దతు ఇస్తారు అక్కడ అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బట్ అక్కడ మైనార్టీ అంటే ముస్లిమ్స్ మొత్తం కూడా గంగుల కమలాకర్ తోటే ఉంటారు. గతంలో కూడా మైనార్టీతో కలుపుకునే బీఆర్ఎస్ పార్టీ ముందు పోయింది. బట్ ఇప్పుడు ఈక్వేషన్స్ చూస్తే ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి బీజేపీ ఏ స్టాండ్ తో కలుపుకుంటుందో ఒకవేళ కలిపితే? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి శ్రీకాంత్. కరీంనగర్ కార్పొరేషన్ లో ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి డివిజన్స్ లలో ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. 6 నుంచి 7 డివిజన్స్ లలో వాళ్ళ బలం ఉంది. ఆ డివిజన్స్ లలో
ఎంఐఎం పార్టీనే గెలుచుకుంటూ వస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది దట్ 6 or 7 డివిజన్స్ మిగతా ముస్లిమ్స్ అందరు కూడా ఈసారి స్ప్లిట్ అవుతుంది. ఒకప్పుడు మీరు గతంలో 2020 ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం తోటి ముస్లిం ఫ్యాక్టరు, ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ కోటు వేసినప్పుడు కూడా ఇప్పుడు అక్కడ స్ప్లిట్ వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కూడా ఓటు టర్న్ అవుతుంది. కాంగ్రెస్ కి ఆ ఓటు టర్న్ అయినప్పుడు బట్ ఓటు ముస్లిం మైనార్టీ ఓటు గంపగుత్తగా కాకుండా బట్ అటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి మధ్య చీలిపోయినప్పుడు సహజంగా బీజేపీకి కొంత అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి పోయినసారి 16 డివిజన్లు గెలిచినటువంటి బీజేపీ ఈసారి ఇంకొక 10 డివిజన్లు అదనంగా గెలిస్తే 26, 27, 28కి పరిమితం అవుతుంది కదా వాళ్ళు. కాబట్టి బట్ మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు మనకి కాంగ్రెస్ కూడా లెస్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ 20 ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఆ స్థాయిలోనే కొంచెం వెనక ముందు ఉన్నప్పటికీ ఉంటుంది. బట్ ఎంఐఎం తన బలాన్ని పట్టుని ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుంది? సహజంగా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఓటింగ్ ఏ స్థాయిలో ఆ 34 తెచ్చుకునే స్థాయికి వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అందుకే నేను ఇక్కడ హంగ్ వస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సిద్ధాంత్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ లో ఉన్నటువంటి ఈ 30 మున్సిపాలిటీలలో బీజేపీ వల్ల బీఆర్ఎస్ కి దెబ్బ తగిలింది, కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకున్నది. ఇది ఒక పోలరైజేషన్. అయితే మెదక్ వచ్చేసరికి మెదక్ లో హైయెస్ట్ మున్సిపాలిటీలు ఉన్నాయి, 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏదన్నా బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశం ఏదన్నా ఉంది అని అంటే మెదక్ లోనే కొన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుస్తుంది. కాబట్టి ఒక రీజనబుల్ నెంబర్. పోయినసారి కాంగ్రెస్ పార్టీ 8 మున్సిపాలిటీలే గెలిచింది కదా. బట్ ఈసారి బీఆర్ఎస్ ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ కాకుండా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ ఇస్తుంది అని అంటే అది మెదక్ జిల్లా సపోర్ట్ తోటే వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక రంగారెడ్డికి వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాలో 13 ఉంటే రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ కి ఈసారి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు అడ్వాంటేజ్ ఉందంటే ఇక్కడ కూడా బీజేపీ బలపడింది. కాబట్టి ఆ బీజేపీ ఎక్కడైతే బలపడిందో, ప్రతిపక్షాల ఓట్లు ఎక్కడైతే చీలిపోయాయో అక్కడ కాంగ్రెస్ కి లాభం జరుగుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కి నష్టం జరిగింది. వరంగల్ కంటిన్యూ చేద్దాం. రైట్, వరంగల్ కంటిన్యూ చేద్దాం సార్. బిఫోర్ దట్ మనతో పాటు కంబోజ్ వెంకటేశ్వర్లు గారుతో పాటు అందరు సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. శేషు సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. కంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కంబోజ్ గారు. ఐ థింక్ మీరు కూడా చాలా రోజుల నుంచి ప్రచారంలో మునిగిపోయారు. వరంగల్ ప్రాంతంలో చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు కూడా. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సమయం ఆసన్నమైంది. ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? సో కాంగ్రెస్ పార్టీ మొత్తం మేయర్ స్థానాలు కైవసం చేసుకోబోతోంది అన్నటువంటి వాదన, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలవబోతోంది అన్నదే ఒక చర్చ నడుస్తోంది. సో ఇందాక శేషు సార్ చెప్పినట్టు అటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నది ఇప్పుడు ఈ చర్చలో మనకు వినిపిస్తున్నటువంటి అంశం శేషు సార్ మాటల్లో. సరే, మీరేం చెప్తున్నారు? ఎట్లాంటి రియాక్షన్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ రాజనీస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ పోర్లో నేను అనుకుంటున్నా ఒక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తప్ప మిగతా రంగారెడ్డి, హైదరాబాద్ అయితే ఎలక్షన్ లేదు. రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ నాకున్నటువంటి ఆలోచన ప్రేరణకు నేను చూసిన గ్రౌండ్ లెవెల్లో 100% నెక్ టు నెక్ వచ్చినా కూడా ఎక్కువ పురపాలక సంఘాల యొక్క పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి స్టాండ్ ఉంది. ఎట్లా స్టాండ్ ఉందంటే ఇవాళ ఒక 4 నుంచి 6 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే బైన్సా కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, బోత్ ఇక్కడ జరిగినటువంటి దాంట్లో అక్కడ చతుర్ముఖ పోటీ ఉంది. 4 పోటీ పడుతున్నాయి. ఎంఐఎం పోటీ పడుతుంది, బీజేపీ పోటీ పడుతుంది, బీఆర్ఎస్ పోటీ పడుతుంది, కాంగ్రెస్ పోటీ పడుతుంది. ఇప్పుడు శేషారు ఏం చెప్తుందంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంటుందనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పోయినసారి జరిగిన ఎలక్షన్ లో 147 మున్సిపల్ ఉండే. ఇప్పుడు 20 మున్సిపల్ హైదరాబాద్ లో కలిపిన తర్వాత ఇప్పుడు సిద్దిపేట కానీ, వరంగల్ కానీ ఎలక్షన్ జరగని 19 మున్సిపల్ ఉన్నాయి. నేను ఏమంటున్నంటే అక్కడ పెచ్చింగ్ కు కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ 50 నుంచి 51 లక్షల మంది ఓటు వినియోగించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అర్బన్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ రూరల్ ఓటర్స్ తక్కువ ఉంటారు. ఏ మున్సిపల్ తీసుకున్నా కూడా అర్బన్ వాళ్ళే ఉంటారు. అంటే ఎంఐఎం వాళ్ళు లీడ్ చేసింది, బీజేపీ లీడ్ చేస్తుంది, బీఆర్ఎస్ లీడ్ చేస్తుంది. కానీ మిగతా 6 ఎక్కడైతే ఉన్నాయో ఆ 6లో పంచుకుంటాం మేము. కాంగ్రెస్ గెలవడానికి ఆస్కారమే లేదు. మా ఓట్ బ్యాంక్ చీలదు. ఎందుకంటే గత పూర్వంలో ఎమ్మెల్యే ఓటు జరిగినా కూడా మేము ఎక్కడ చీలలే. మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసుకుందామంటే సర్పంచ్ ఎలక్షన్ ఓన్లీ రూరల్ లో జరుగుతాయి, అర్బన్ కు రావు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఉమ్మడిగా జరిగిన 10 జిల్లాలలో హైయెస్ట్ గా 6 జిల్లాలకు మాకే ఎక్కువ
పెచ్చింగ్ ఉంది, ఒక జిల్లా ఎలక్షన్ కాలేదు, ఇంకా 3 జిల్లాలలో చతుర్ముఖ పోటీ ఉంటుంది. చతుర్ముఖ పోటీ అంటే కొన్నిట్లో 29 మున్సిపాలలో ఓన్లీ 6-7 స్థానాలకే ఎంఐఎం పరిమితమైంది, మిగతా దగ్గర లేదు. ఇలా కరీంనగర్ కానీ నిజామాబాద్ టౌన్లు కానీ ఎక్కువ బీజేపీకి బీఆర్ఎస్ కు ఎంఐఎంకే ఉంటాయి. మీరు చూడండి, రేపు పొద్దున 13వ తారీఖు వచ్చే రిజల్ట్ లో 100% ఇదే వాస్తవం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ప్రజలకు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే అర్బన్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం ఫెయిల్ అయినాయి. ఇలా రూరల్ హామీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళు ముందు ప్లాన్ లేకుండా ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరగాల్సిన ఎలక్షన్ బీసీ కులగణన పేరు మీద 42% రిజర్వేషన్ పేరు మీద ఇప్పటిదాకా తీసుకొస్తే అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ మిగతా కౌన్సిలర్లు కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడి తెలుసుకున్నారు. అంటే ఓహో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. కాబట్టి బెటర్ గో ఫర్ పోటీ చేసి మనం ఏదైతే పోరాడి ఒకవేళ మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా వాళ్ళు ఆ స్థాయిలో ఫండ్స్ తీసుకురాగలుగుతారు, గవర్నమెంట్ క్వశ్చన్ చేయగలుగుతారు అనేది ప్రజల విశ్వాసంగా కనపడుతుంది. మీరు వరంగల్ జిల్లాకు తీసుకుంటే ప్రతి మున్సిపల్లో వరంగల్ 100% బీఆర్ఎస్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఖమ్మంలో కూడా దాదాపు నాకు తెలిసి నెక్ టు నెక్ వచ్చింది ఖమ్మంలో ఉన్న మున్సిపల్లో. మీరు నల్గొండ తీసుకున్న అదే ఉంది. ఇలా ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఖమ్మం నెక్ టు నెక్ ఎట్లా వస్తుంది ఒకసారి చెప్పగలుగుతారా? ఖమ్మం ఎట్లా నెక్ టు నెక్ వస్తుంది? ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రెండు వేరుగా పోయినాయి. ఆ పోటీ అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు నాకు. కొత్తగూడెం నెక్ టు నెక్ వస్తే ఎట్లా ఒక 2 మున్సిపల్ చెప్తాను సార్. జనగామ ఉంది సార్, 30 వార్డులు, 48,000 ఓట్లు. 30 వార్డులో గత పూర్వంలో బీఆర్ఎస్ పార్టీకి 23 ఉండే, 6 కాంగ్రెస్ కు ఉండే, 2 బీజేపీకి ఉండే. ఇప్పుడు బీజేపీ పోటీలోనే లేదు, రెబల్స్ బెడద ఎక్కువైపోయింది కాంగ్రెస్ పార్టీకి. అన్ని మున్సిపల్లో దాదాపుగా 90% మున్సిపల్లలో ఇలా ఒక జగిత్యాల తీసుకుందాం. జగిత్యాల ఎవరు లీడ్ చేస్తారు? ఇలా సంజీవ్ గారు లీడ్ చేస్తారా, మన జీవన్ రెడ్డి గారు లీడ్ చేస్తారా? అక్కడ కన్ఫ్యూజన్ లో ప్రజలు బీఆర్ఎస్ బయట మొగ్గు చూపుతారు. అక్కడ ఏం జరుగుతుంది? బీజేపీకి బీఆర్ఎస్ కు ప్రెసింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫామ్లు బీ ఫామ్లు జీవన్ రెడ్డి గారికి 14, దాదాపు 35 బీ ఫామ్లు 30 చేంజ్ సంజయ్ గారికి ఇచ్చారు. అక్కడ చాలా తీవ్రంగా ఉంది. ఒక జగిత్యాలనే కాదు, కరీంనగర్ లో కూడా రెబల్స్ పెడితే ఎక్కువ ఉంది. ఇవాళ మీరు మక్తలు ఇప్పుడు నిన్న జరిగిన మన నారాయణపేట చూడండి, నారాయణపేటలో మహాదేవప్ప చనిపోయాడు, అక్కడ అది వాయిదా పడ్డది. అక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఒకవేళ లేకుండా ఉంటే కాంగ్రెస్ గెలవచ్చు దాని మీద అక్కడ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ప్రతి దగ్గర ఎవరైతే లూజ్ గా ఉంటారో, అంటే ఇండిపెండెంట్ కానీ బీజేపీ కానీ లూజ్ గా ఉంటారో వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఓట్ బ్యాంక్ చీల్చాలని చూసి. ఎందుకంటే బట్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి వర్గపోర్లు ఉండొచ్చు, కొన్ని స్టేషన్ కన్పూర్ కానీ, లేదంటే అఫ్కోర్స్ అక్కడ ఎన్నికలు కూడా జరగలేదు అనుకోండి. సో జగిత్యాల ఈక్వేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి పైన వెయిట్ చేస్తారన్నటువంటి వాదనలు అనిపిస్తుంది. అక్కడ కూడా ఇండిపెండెంట్లకే, ఎవరికి వారు ఇండిపెండెంట్లకే ప్రచారం చేసుకున్నారు. పేరుకు వీళ్ళు అసలు కాంగ్రెస్, వాళ్ళు బయట నుంచి వలస వచ్చినటువంటి కాంగ్రెస్ లాగా జగిత్యాల ఎన్నికలు జరిగినాయి స్పష్టంగా కనిపించింది. బట్ జగిత్యాల అంశం అట్లా ఉంచితే కనుక ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ గెలిచేటువంటి అవకాశం ఉందో, ఒక్క స్థానం అన్నది ఇక్కడ ప్రశ్న. నేను ఒక ఎగ్జాంపుల్ జనగామలో చెప్తాను సార్. పోయినసారి 3 గెలిచిన కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ లో చేరే వాళ్ళు మా దగ్గర పోటీ చేశారు. అంటే నిలకడ, అంటే ఒక బలమైన క్యాండిడేట్లు బీజేపీకి అసలు 7 జిల్లాలు ఎక్కడ లేరు. ఉన్న దాంట్లో వాస్తవం చెప్పుకోవాలంటే కరీంనగర్ లో, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బలమైనటువంటి పోరాటం చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది, అది వాస్తవం చెప్పాలి. కొన్ని దుక్కులు అయితే ఇప్పుడు మీకు మైబాద్, మరిపేట, తొర్రూరు, నర్సంపేటలో బీజేపీ నిల్లు మొత్తం, అక్కడ బీజేపీ లేదు. ఓన్లీ ఫైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది. అట్లా చాలా 90% మున్సిపల్స్ ఉంటున్నాయి. ఇవాళ ఓన్లీ పరిమితం అయ్యేది బీజేపీ అండర్ 10. ఇప్పుడు ఎంఐఎం అయినా బీజేపీ అయినా 10 నుంచి 15 వరకే పరిమితం తప్ప అంత పెద్ద స్థాయిలో రాలేకపోవచ్చు. కదా వాళ్ళు అర్బనైజేషన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ పోల్చు ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు టిఆర్ఎస్ కు గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో 92 లక్షలు వచ్చినాయి, కాంగ్రెస్ కు 93 లక్షలు వచ్చినట్టుగా గంతే తేడాలో ఉంటుంది తప్ప గెలిచే స్థాయిలో అర్బన్ లో ఎక్కడ కూడా బీజేపీకి లేదు. ఓన్లీ నిజామాబాద్ టౌన్, ఇప్పుడు మన కరీంనగర్. బట్ కాంబోజ్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు యు. వస్తారు మీ దగ్గరికి. నుమాన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నుమాన్ గారు నమస్తే. నమస్కారం. నమస్తే నుమాన్ గారు. సో బిఫోర్ ఎలక్షన్ కొంత ఒత్తిడి కనిపించింది కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి ఏమో 15 రోజులు అందుబాటులో లేకపోవడం, ఇక్కడ మంత్రుల సమావేశం జరగడం, ఎన్నికల
నోటిఫికేషన్ కూడా రావడం, ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎన్నికలకు డేట్లు నోటిఫికేషన్ వచ్చేయడం, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు పెద్దగా యాక్టివ్ లేకపోవడం, సో ఆ తర్వాత జూమ్లోకి వచ్చి అందరిని యాక్టివ్ చేయడం, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, చాలా ప్రెజర్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంది. బట్ ఈ ప్రెజర్లోనే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ను ఎట్లా చూస్తున్నారు? ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? సో ఇందాక కాంబోజ్ గారు అన్నారు జగిత్యాలని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. సో రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందా? ఎట్లా చూస్తున్నారు ఎన్నికల్ని? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ కాంబోజు గారు, యాజ్ వెల్ యాజ్ శేషు సార్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎగ్జిట్ పోల్స్ అని ఏదైతే వచ్చిందో పీపుల్స్ పల్స్ అని చెప్పేసి వాటి యొక్క డేటా తీసుకుని మనం మాట్లాడుతున్నాము. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ ఎగ్జిట్ పోల్స్ జూబ్లీ హిల్స్లో కూడా చేశారు, అంతకుముందు కంటోన్మెంట్లో చేశారు, పార్లమెంట్లో చేశారు, అంతకుముందు అసెంబ్లీలో చేశారు. వాళ్ళు తీసుకునేటువంటి శాంపుల్ సైజ్ని బట్టి, వాళ్ళు పెట్టేటువంటి క్వశ్చన్స్ని బట్టి, వాళ్ళు అడిగేటువంటి సర్వే విధానాన్ని బట్టి, దీనిని మనం క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ బట్టి మనం ఈ రిజల్ట్స్ అనేది మనం మాట్లాడచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్యాటర్న్ ని మాత్రమే చెప్పగలుగుతారు. దీంట్లో మనకు ఒక ప్యాటర్న్ మాత్రం అర్థమవుతుంది, మెజారిటీ ఈస్ గోయింగ్ టు బి ఫర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. బట్ ద నెంబర్స్ దట్ వాట్ దే ఆర్ సేయింగ్ 68 to 76 అని చెప్పేసి ఐ డు నాట్ బై ఇన్ దట్ ఆర్గ్యుమెంట్. నాకు 100% నమ్మకం ఉంది. మేము 95 నుంచి 100కి తగ్గకుండా మేము మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ప్లస్ మున్సిపాలిటీస్ రెండింటి కలిపి కైవసం చేసుకుంటామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, హనుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చిందంటే ఏం చెప్తారు ఈ ఎన్నికల్లో? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ఎలక్షన్ అండి. గవర్నెన్స్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ అనేది మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చి 2023లో డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మేము ఛార్జ్ తీసుకునే ఉన్నాము. కంటిన్యూడ్ ప్రాసెస్ లో ఉన్నాం మేము. డిసెంబర్ 7 హనుమాన్ గారు 1 సెకండ్. శేషు సార్ మీరు ఏమైనా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? యాక్టివ్ నువాన్ గారు చెప్పేది నేను యాక్టివ్ ఉంటారని అన్నారు. యాక్టివ్ ఉంటారని నేను కూడా అంటున్నాను. రైట్. అంటే మీరు కంటిన్యూస్ అవుతుంటే నాకు అర్థం కాలేదు దాని వెనకాల ఏమైనా కారణం ఉందా అని చెప్పేసి. హనుమాన్ గారు ప్లీజ్. అట్లాగా శ్రీకాంత్, మీరు అడిగారు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయింది అని అంటే, నువాన్ గారు డిసెంబర్ 7 నుంచి మేము యాక్టివేట్ లోనే ఉన్నాము, ఎక్కడ కూడా డీయాక్టివేట్ అవ్వలేదని అంటారని నేను అనుకున్నాను. అదే అంటున్నారు, నాకు అందుకే వచ్చింది. హనుమాన్ గారు ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటానంటే సార్, సో వీ హ్యావ్ బీన్ విత్ ది పబ్లిక్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ, సరే చాలా రకాలుగా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఉంది, మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో దాంట్లో వచ్చేటువంటి లీగల్ రిపర్కషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు రిజర్వేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మనకి అపరిమిత అధికారాలు లేవు కాబట్టి, స్టేట్ సబ్జెక్ట్ ఒకటే కాదు కాబట్టి, స్టేట్ అండ్ సెంట్రల్ సబ్జెక్ట్ కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి, రిజర్వేషన్స్ అనేది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి, దానికోసం చాలా టైం వెచ్చించాం కాబట్టి, కానీ ఒక ప్రెషర్ అయితే క్రియేట్ అయిపోయింది, ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దేశం అంతటా కూడా కులగణన చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ కాల్ ఫర్ చేయడము, దిస్ ఇస్ బిగ్ విన్ అన్నమాట. సో ఇది ఈ రోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా అంటే దేశ రాజకీయాలకు మున్సిపాలిటీలకు పెద్దగా లింక్ అయితే ఉండదు. దేశ రాజకీయాల్ని, భారత్ పాకిస్తాన్ యుద్ధాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, లేదంటే కులగణనకు సంబంధించి దేశాన్ని మోడీ పిలుపునిచ్చారని చెప్పేసి అది మున్సిపాలిటీలో పెద్దగా పనిచేస్తానని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓట్ చోరీ బీహార్లో ఎట్లా దెబ్బపడిందో, సో అట్లాంటి అంశాలను ఇక్కడ తీసుకొస్తే అదే ఎఫెక్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి, ఐ థింక్ ఇన్ మై వ్యూ. నేనేమైనా చెప్పదలుచుకున్నాను అంటే, దట్ ఈస్ ద బిగర్ పిక్చర్. సి బిఫోర్ వి వెంట్ టు సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, దానికంటే ముందు కూడా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకనే డిలే అయింది అని చెప్తున్నాను నేను. అందుకనే 1 year ఆఫ్ డిలే అయింది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. సార్ మొత్తానికి అయితే ఎలక్షన్స్ అయితే జరిగాయి, సజావుగా జరిగాయి. వి నీడ్ టు థ్యాంక్ఫుల్. ఓటర్ మహాశయులు బయటికి వచ్చారు. ఓటింగ్ పర్సెంటేజ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఓటింగ్ పర్సెంటేజ్ అని చెప్పేసి, ఐఎమ్ హోపింగ్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ 70% అని జరగాలి. కాబట్టి ఎందుకంటే అర్బన్ ఓటర్స్ ఉన్నారు. ఈరోజు హాలిడే కూడా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, కాలేజెస్, యూనివర్సిటీస్, వీళ్ళు వెళ్ళి ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని. అడల్ట్ సఫరేజ్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇచ్చిందో దానిని రైట్ టు ఎక్సర్సైజ్, రైట్ టు ఓట్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ ఏదైతే మీరు శాంపుల్ సైజ్ చూపిస్తున్నారో ఇది ఒక ఏజెన్సీ మాత్రమే. బేకాన్ మధు గారు ఒకటి చేశారు, మరొకటి చేశారు, చాలా మంది చాలా ఓవరాల్ ఆల్మోస్ట్ నేను ఏమంటున్నా అంటే, ఈ శాంపిల్ సైజ్ అనేది అఫ్ కోర్స్ సర్వే సంస్థలు ఇస్తూ ఉంటాయి.
బట్ చర్చలోకి వచ్చేసరికి చాలా అంశాలు మారుతూ ఉంటాయి. ఇందాక శేషు సార్ మాట్లాడినప్పుడు కూడా ఏ మున్సిపాలిటీల్లో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరెవరి బలాబలాలు ఎట్లా ఉంటాయి, సో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సర్వే అనేది జస్ట్ ఒక ఫౌండేషన్ మీద జరిగేటువంటి డిస్కషనే, దాంట్లోంచే కొంత అనాలిసిస్ ఇవాళ మనం చేస్తున్నాం. బిఫోర్ దట్ అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు సార్, మీ వ్యూ ఏంటి? ఈ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం జరిగినటువంటి తీరు కానీ, ప్రచారంలో వచ్చినటువంటి అంశాలే కానీ, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే కానీ, 6 గ్యారెంటీలే కానీ, ఇచ్చినటువంటి హామీలే కానీ, మోరోవర్ ఈ ప్రచారం అంతా ఎట్లా జరిగిందంటే మేము ఏ అభివృద్ధి చేస్తాం ఆ అభివృద్ధి చేస్తాం అన్నది కాలేదు. సో బూత్ పురాణాలతోటి, తిట్ల పురాణాలతోటి, ఒకరు కేసీఆర్ని తిడితే కేసీఆర్ని తిడతావా, మా నాన్నని తిడతావా, తెలంగాణ జాతిపితని తిడతావా అని చెప్పేసి కేటీఆర్ తిట్టడం, హరీష్ రావు తిట్టడం, ప్రచారం మొత్తం ఇదే జరిగింది. సో ప్రజల వ్యూ ఎట్లా ఉండొచ్చు అన్నది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. సత్యం గారు మీ వ్యూ ఏంటి? జనరల్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క, అధికార ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫేవరబుల్ గా ఉంటది. బాగా ఓడిపోయిన 50% వస్తా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు 75 నుంచి 80% రావచ్చు అనేది నాకున్న అంచనా. తర్వాత నార్త్ తెలంగాణలో బీజేపీ కొంత పోలరైజేషన్ కు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేయటంలో ఖచ్చితంగా అది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ వర్సెస్ కొంత ఎంఐఎం పోతే మిగతా ఫ్యాక్టర్ అంతా కూడా కాంగ్రెస్ ఫేవర్ గా మారే అవకాశం ఉంది నార్త్ తెలంగాణలో కూడా. కాబట్టి అధికార పార్టీ ఉన్నప్పుడు బలమైనటువంటి మిత్రుడిని ఎన్నుకుంటారు, న్యూట్రల్స్ లేదా మైనారిటీస్. ఎక్కడైనా బలమైన ప్రత్యర్థి, ఇప్పుడు బీజేపీకి బలమైన ప్రత్యర్థిని కాంగ్రెస్ లో చూస్తున్నారు తప్ప బీఆర్ఎస్ లో చూడట్లే. కాబట్టి అది కాంగ్రెస్ కు నార్త్ తెలంగాణలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ అని నేను అనుకోవట్లేదు. తర్వాత మిగతా జిల్లాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ఫేవరబుల్ కండిషన్ ఉంది. మీరు అన్నట్టుగా కేంద్ర, అంతర్జాతీయ, రాష్ట్ర లేకపోతే విధానాలు ఇవన్నీ పెద్దగా చర్చనీయాంశాలు కావు మున్సిపల్ ఎలక్షన్. అవును, ఒకటే పొలిటికల్ క్యాంపెయిన్ లో ఒకటే బాగా ప్రిడామినెంట్ గా జరిగింది ఏంటంటే మీ ఇద్దరు ఒకటే అంటే మీ ఇద్దరు ఒకటే అనేది అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లే జరిగింది. కరీంనగర్ లో ఇంకో అంతకు మించి జరిగింది సార్. కరీంనగర్ లో జరిగింది 100 కోట్ల డీల్ అని చెప్పేసి భారీ భారీ ప్రచారాలు జరిగినాయి. సరే, మైక్రో లెవెల్ తర్వాత వద్దాం. అట్లా జరిగినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దగ్గరగా ఉన్నాయని బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కు ఓటు చేశారు. ఇప్పుడు కూడా అదే మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు అని చెప్పేసి ముగ్గురు కూడా ప్రయత్నం చేశారు. చేసినటువంటి క్రమంలోనే వ్యక్తిగత స్పర్ధలు, వ్యక్తిగత విమర్శలు, నువ్వు చేయంటే నీకు దమ్ముందా నువ్వు చేయని చెప్పేసి ఇటువంటి నడిచినాయి. కానీ ఈడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే డబ్బులు బాగా బలంగా పనిచేసినాయి. ప్రతి కౌన్సిలర్ 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఖర్చు పెట్టారు. అవును, ఈ పార్టీ ఆ పార్టీ ఇక మోరల్స్ ఇవన్నీ మాట్లాడటం దండగా ఆ స్థాయిలో ఖర్చు చేశారు. తర్వాత కుల సంఘాలు కూడా అండర్ గ్రౌండ్ కుల సంఘాలు కూడా ఆ ప్రాతిపదికన ఓటింగ్ కు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తర్వాత రెండోది 1-2 ఎగ్జాంపుల్స్ ఏమిటంటే బండి సంజయ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ వచ్చేటట్టుగా అది మన ఉద్యోగస్తులకు తర్వాత పెన్షనర్లకు 5 డిఏలు ఇవ్వాలి, పిఆర్ఎస్ ఇవ్వాలి అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ వచ్చి ఇవాళ వచ్చేటట్టుగా చేశారు. అవును, అంటే వీళ్ళందరూ నోరుగల వర్గం, తర్వాత మున్సిపాలిటీలనే ఉంటారు కాబట్టి అది ఒక ఫ్యాక్టర్ ని ప్రయత్నం చేసి చూశాడు. అయితే అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్న ప్రయత్నం చేసి వాళ్ళ హెల్త్ స్కీము ఫేవరబుల్ గా ఉండబోతుంది పెన్షనర్లకు తర్వాత ఉద్యోగస్తులకు అని చెప్పేసి కౌంటర్ గా ఒక పాజిటివ్ రిలీజ్ చేశారు. ఇవన్నీ అర్బన్ లో ఉన్నటువంటి ఓటింగ్, తర్వాత 10 మందిని కన్విన్స్ చేసేటువంటి చదువుకున్న వాళ్ళని ఫేవరబుల్ గా మార్చుకోవడానికి 1-2 రోజుల ముందు అటు బండి సంజయ్ ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గత ఏడాదిగా చెప్తూ వస్తున్నా, కాంగ్రెస్ ను ఓడించాలనేంత వ్యతిరేకత లేదు కాంగ్రెస్ మీద. ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఏది రైతు రుణమాఫీ అందరికి కాలేదు, ఇంకో 20% ఉంది. అంటే ఇందులో 2 ఫ్యాక్టర్స్ సార్ మీరు అనే దాంట్లో. కాంగ్రెస్ ను ఓడించాలన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రజల్లో లేదు అంటే 2, ఈ జరిగింది మొత్తం మున్సిపాలిటీస్ కొంత అర్బనైజ్డ్ ఎలక్షన్ ఇది. సో గతంలో చూసింది మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు చూడాలి. సో ఇందులో యూరియా ఎఫెక్ట్ కనిపించింది, లేదంటే రుణమాఫీ ఎఫెక్ట్ కనిపించింది. ఈవెన్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాల, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల, 6 గ్యారెంటీల విషయం కానీ, స్కూటీల విషయం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగుల విషయానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ, చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. ఈవెన్ మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ,
అవేవి కూడా ఇవాళ మీ దృష్టిలో అవేవి కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపో, అంత వ్యతిరేకత లేదంటున్నారా? లేదు, ఇవేవి కూడా అసలు నేను ప్రజల్ని గత 10 రోజులుగా కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి చూశాను. వాళ్ళు దరిదాపు ప్రజలు ఎట్లా ఉందంటే మూవ్మెంట్, ఏదైనా వార్డులో ఏకగ్రీవం అయితే ధర్నాలు చేశారు. ఏకగ్రీవం చేయడానికి మీరెవరు, మా ఓటింగ్ లేకుండా చేయడానికని. ఇక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాకు వచ్చే 2-3 వేలు పోయినాయి. మీరెవరు, మీరు కుమ్మక్క ఏకగ్రీవం చేసుకోవడానికి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కన్సెషన్స్ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా చర్చ లేకుండా జబ్బు చుట్టూ తిరిగింది. తర్వాత నాయకుల చుట్టూ తిరిగింది, వార్డులో ఉన్నటువంటి నాయకుల చుట్టూ తిరిగింది. ఇక ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి అధికారం అనేది ఒక అడ్వాంటేజ్ గా ఉపయోగపడింది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ చిన్న మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. కార్పొరేషన్లల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఆ బీజేపీ ఏ మేరకు బీఆర్ఎస్ ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూడాలి. కార్పొరేషన్లల్లో అంటే కాంగ్రెస్ కు అడ్డుపడగలదా బీజేపీ అనేది చూడాలి. కానీ రూరల్ మున్సిపాలిటీలో, థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది తప్ప బీజేపీ లేదు. సార్, ఇక్కడ ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వైపే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది, సో జనాల్లో మీరు లైవ్ అబ్జర్వేషన్ చేస్తామని చెప్తున్నారు. డబ్బు ప్రవాహం ఉంది, డబ్బు ప్రలోభాలు కూడా ఉన్నాయని ఈ 2 అంశాలు మీ మాటల్లో స్పష్టంగా కనిపించింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పుంజుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మహా అయితే 2000 పైచిలకు గ్రామ పంచాయతీలు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అన్నే గెలిచింది. సో ఈసారి అధికారంలోకి సార్ ఏమన్నారు? 2700 ఎగ్జాక్ట్ 2700. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ 3500 గ్రామ పంచాయతీలు గెలిచింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు స్ట్రాంగ్ చూపిస్తుంది? వాళ్ళు పూర్తి మున్సిపాలిటీలు గెలుస్తారన్నది కాదు, కార్పొరేషన్ గెలుస్తారన్నది కాదు, బట్ ఆ బలం చూపించేటువంటి అవకాశం ఉందా? ఇక ఎన్నికలకు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ట్రైలర్ లాగా దీన్ని తీసుకునేటువంటి ఛాన్స్? ఒక జనరల్ ఫినామినా అండి, పంచాయతీరాజ్ ఎలక్షన్ చూసాం. ఒక అభ్యర్థి కాంగ్రెస్ అంటే ఇంకో అభ్యర్థి ఏదన్నా గానీ తను సర్పంచ్ కావాల్సిన అనుకున్నవాడు పోటీ చేసిండు. బీఆర్ఎస్ బలం ఉందా, ఇంకో పార్టీ బలం ఉందా కాదు, తన బలాన్ని నిరూపించుకొని గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 6-7% ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు తగిన సంఖ్య బీఆర్ఎస్ కు లేదు. 39లో ఇంకో 10 మంది ఫేవరబుల్ గా లేరు. కాబట్టి ఎమ్మెల్యేలు, మళ్ళీ ఎమ్మెల్యేలకు ఉన్న పవర్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏం పవర్ ఉంటుంది? కాబట్టి కాంగ్రెస్ ప్రతి చోట గ్రామ పంచాయతీల్లో ఇండిఫరెంట్గా ఉన్నారు. ఇండిఫరెంట్గా ఉండి పెద్ద పట్టించుకోలేదు, వ్యతిరేకత వస్తుంది ఒకళ్ళకని. అర్బన్లకు మున్సిపాలిటీలో వచ్చినాక మనం 75% గెలవాల్సినటువంటి పంచాయతీలు 66% గెలిచినాం. ఇక్కడ మాత్రం 80-90% గెలవాలని చెప్పేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఇంటిచ్చాడో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రంగంలో దిగి ప్రత్యక్షంగా మంత్రులు కూడా వార్డు మెంబర్ల పోటీ చేసామని పిలిచి వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టి, ఆఖరికి వస్తే భయం కూడా ఆ విధంగా ఆల్టర్నేటివ్ చూపెట్టి వాళ్ళకున్న అసంతృప్తి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఉపసంహరించుకుంటూ చేశారు. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే, ఎప్పుడు యాక్టివ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అన్నదానికి నా సమాధానం కూడా అఫ్కోర్స్ మీ మాటల్లో అదే కనిపించింది. ముఖ్యమంత్రి దిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. తర్వాత పవర్ అనేది మిగతా వాళ్ళని ఒప్పించడానికి ఉపయోగపడింది. మిగతా ఏది అదే పార్టీలో ఉండి భిన్న అభిప్రాయాలు ఉండి భిన్నంగా పోటీ చేద్దాం అనుకుంటే, తర్వాత ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిస్తే కూడా మొన్న ఎట్లా జరిగిందో అట్లే మళ్ళీ అధికార పార్టీ ఏది ఉంటే అది దాంట్లో చేరేటువంటి క్రమంలో వాళ్ళ సైకాలజీ అవుపడుతుంది. ఈ తర్వాత రెండవది, మేము పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలంటే అధికార పార్టీలు చేరితేనే వస్తాయి. ఇదొక ఫినామినా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేరితే రావు కదా. కాబట్టి ఇటువంటి అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినాయి. రాజకీయాలు ఇవ్వండి, ఇవాళ రాజకీయ ప్రాతిపదిక ఏదో అక్కడ సన్నబియ్యం అని కాంగ్రెస్ పార్టీ అంటే, లేదా బీఆర్ఎస్ క్యాండల్ చేసిందంటే అది ఆలోచించోడే లేడు. ఎవరైనా మధ్యతరగతి అబవ్ మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు ఏమన్నా లేదా చదువుకున్న వాళ్ళు ఏమన్నా ఆలోచించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం డబ్బు, అభ్యర్థి యొక్క బలం, తర్వాత చాలా మందికి క్యారెక్టర్స్ ఉండి మనం గెలుస్తగా ఉన్న వాళ్ళకి కూడా టికెట్ రాలేదు. ఎందుకు రాలేదంటే డబ్బు పెట్టలేదంటే డిస్కార్డ్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి అందుకని ఇవన్నిటి ఫ్యాక్టర్స్ ని గమనంలో తీసుకుంటే అట్లా 80% వరకు కాంగ్రెస్ గెలవచ్చు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ శేషు సార్, అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుందంటే అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి, లేదంటే ఇందాక
సత్యం సార్ చెప్పినట్టు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఆ ఖర్చును మళ్ళీ కోర్స్ పెట్టిన ఖర్చు రావాలి, మళ్ళా ఆ లాభం రావాలి పెట్టిన ఖర్చుకు. సింపుల్ చెప్పాలంటే సరుకు అమ్ముకున్నట్టే ఉంది, అక్కడ కొనుక్కోడు ఇక్కడ అమ్ముకున్నట్టే ఈ ఈక్వేషన్స్ మనం చూస్తున్నాం. బట్ ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇంకా ఎన్నిక జరగలేదు, బట్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందాక మీరు వరంగల్ దగ్గరికి వచ్చి ఆపడం జరిగింది. దాంట్లో ములుగు కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీ, మోరోవర్ ఒకటే మున్సిపాలిటీ ఒకటే జిల్లా. సో ఆ ప్రాంతాన్ని ఎట్లా చూడొచ్చు? అటు ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా చాలా కీలకంగా ప్రచారం చేశారు, ఇటు జనగామలో కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి. సో ఈ ఈక్వేషన్స్ ఎట్లా చూడొచ్చు మిగతా వాటి ప్రకారం? శ్రీకాంత్, ఇప్పుడు ఇవి సాధారణ ఎన్నికలు కావు. ఎగ్జాక్ట్లీ, ఇది లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటి ఎన్నికలు. అవును, లోకల్ ఫ్యాక్టర్స్, లోకల్ లీడర్షిప్ గెలుపు ఓటములను ప్రధానంగా నిర్ణయిస్తాయనేటటువంటి విషయం మనకి, నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. ఇది లోకల్ ఫ్యాక్టర్ ఉంటుంది, లోకల్ లీడర్షిప్ బలంగా పనిచేసిన దగ్గర గెలుపు అవకాశాలు ఉంటాయనేది ఒకటి గమనించాలి. రెండోది ఏంటి అని అంటే, కాంగ్రెస్ కి ఉన్న అడ్వాంటేజ్ ఈ ఎన్నికల్లో ఏంటి అని అంటే, నెంబర్ 1 అడ్వాంటేజ్ వాళ్ళు అధికారంలో ఉండటం. నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఖమ్మంకి వచ్చేసరకు బట్టి పొంగులెట్టి, మీకు నల్గొండకు వచ్చేసరకు జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి, మీకు మహబూబ్ నగర్ కు వచ్చేసరకు రేవంత్ రెడ్డి. ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఒక బలమైన నాయకత్వము, వాళ్ళు అక్కడ సీరియస్ గా తీసుకోవటము, ఆ జిల్లాల నుంచి వాళ్ళకి విన్నింగ్ వస్తుంది. మూడోది ఏంటి అని అంటే డబ్బు ప్రభావం. ఇప్పుడు డబ్బు పెట్టగలిగినటువంటి స్థితిలో, డబ్బులు పంచగలిగిన స్థితిలో ఎవరున్నారు అని అంటే, మనం ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక ఈ 3 ఫ్యాక్టర్స్ తో పాటు 4వ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎన్నికల క్యాంపెయిన్ కి వచ్చారో, అసలు జనరల్ గా ఓ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేసినటువంటి సందర్భాలు మనం చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్లుంటదంటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకుంటాడు. అంటే ఓ చిన్న ఎన్నికను కూడా లూజ్ అప్ చేయదు. ఒక ఉప ఎన్నికలో 9 చోట్ల మీటింగ్ పెట్టిండు మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. అవును, ఇప్పుడు కూడా సీరియస్ గా చేసి ఏం చేశాడంటే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్ట్రాటజీ ప్లే చేశాడు. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ యుఎల్బికి ముందు, అంటే అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ముందు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని చెప్పాడు, జిల్లాలను తగ్గిస్తానని చెప్పాడు, తర్వాత రీఆర్గనైజ్ చేస్తామని చెప్పాడు. కానీ మీరు భూపాలపల్లికి వచ్చేసరకు, అక్కడ ఇవాళ భూపాలపల్లిలో కాంగ్రెస్ ఓడిపోతుందని ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి ఏమిచ్చిండంటే, నేను ఏ జిల్లాని తీసేయను, జిల్లాలను మార్చను అన్నాడు. అంటే ఎంత స్ట్రాటజిక్ గా ఎన్నికల క్యాంపెయిన్ చేస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాను నేను. కాబట్టి ఇట్లాంటి ఒక క్యాంపెయిన్ ని బలంగా కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది మిగతా 2 పార్టీలతో పోలిస్తే. క్యాంపెయిన్ లో ముందుండి నడిపిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, క్యాంపెయిన్ బలంగా చేయటము, అధికారంలో ఉండటము, కొంత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని డబ్బు, ఇవన్నీ ఆ పార్టీ గెలవటానికి. ఈవెన్ సీఎం రంగంలోకి దిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం, మంత్రులు మొత్తం కూడా యాక్టివ్ అయిపోయి వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేశారు. నథింగ్ లైక్ బట్ తర్వాత స్టేట్ ఎలక్షన్ జరిగినట్టే జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, వరంగల్ కాంటెక్స్ట్ తీసుకొని ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. కాంబోజ్ అన్న చెప్పారు, తర్వాత సత్యం గారు కూడా చెప్పారు కదా. వరంగల్ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి మీకు 12 మున్సిపాలిటీలు ఉంటే, 12 మున్సిపాలిటీలలో ఇక్కడ బీఆర్ఎస్ బలంగా పోటీ పడగలిగింది. దానికి కారణం ఏంటి అని అంటే, ఉదాహరణకు జనగామ ఉంది, జనగామలో లీడర్షిప్ బలంగా ఉంది, అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బలంగా ఢీకొట్టగలుగుతారు. కాబట్టి జనగామలో గట్టి ఫైట్ ఇచ్చారు, గెలిచే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఉదాహరణకు వర్ధన్నపేట తీసుకోండి. వర్ధన్నపేటలో ఆరూరు రమేష్ గారు బీఆర్ఎస్ లోకి రాకముందు వర్ధన్నపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కే ఉండే అవకాశం. కానీ ఎప్పుడైతే ఆరూరు రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో, ఇప్పుడు అక్కడ ఫలితాలు లేకపోతే ఈక్వేషన్స్ మారాయి, వర్ధన్నపేట కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. అంటే లోకల్ ఫ్యాక్టర్, అక్కడ లోకల్ ఫ్యాక్టర్ గా ఒక బలమైనటువంటి లీడర్ అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భంలో ఈ ఈక్వేషన్స్ మారాయి. ఇది ఒకటైతే, రెండోది కొన్ని సెక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి బలంగా ఉంది. మీకు చూడండి, 12 మున్సిపాలిటీలలో 6 మున్సిపాలిటీలు ఎస్టీ ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయి. ఉదాహరణకు ములుగు ఉంది, తర్వాత మీకు తొర్రూరు ఉంది, కేసముద్రం ఉంది, డోర్నకల్ ఉంది, మరిపేడ ఉంది, మైబాద్ ఉంది. ఈ 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుస్తుంది. కారణం ఏంటది? ఇంకా ఒక ఎస్టీ కమ్యూనిటీలో
బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండటం, అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్, సపోజ్ ఉదాహరణకు వేమ నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఒక ఆర్గనైజ్ చేయటం వల్ల ఇప్పుడు ఈ 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంటూ పోతున్న సందర్భం ఉన్నది. అంటే అక్కడ ఈ లోకల్ ఫ్యాక్టర్స్ ఎంత బలంగా పనిచేసాయని చెప్పడానికి నేను ఈ ఉదాహరణలు తీసుకొని చెప్పాను. కాబట్టి ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంశము ఎలివేట్ అయినటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికని చాలా సీరియస్ గా తీసుకుంది, పకడ్బందీగా ముందుకెళ్ళింది. కానీ వెరాజ్ మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి జరిగినటువంటి విషయాలు చెప్తాను. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ లో బలహీనత చాలా స్పష్టంగా కనపడింది ఎన్నికల్లో. కేటీఆర్, హరీష్ రావు గారు స్థానిక నాయకత్వము బలంగా పోరాడినా ఎక్కడో ఏదో వెలితి కనపడింది పార్టీలో. నాయకత్వంలో గాని క్యాడర్ లో గాని ఓ విధమైనటువంటి ఎదురు చూపు వెలితి కనపడింది. అది కేసీఆర్ అబ్సెన్సీ కనపడింది. కేసీఆర్ రావాలన్నా అంటే మరి ముఖ్యమంత్రి వచ్చారు కదా. ఇప్పుడు కేసీఆర్ లాంటోడు ఈ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రావాలంటే, బట్ ఎట్ ద సేమ్ టైం అపోనెంట్ పార్టీలో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా, ఆ వెలితి కనపడింది. తర్వాత సమన్వయము, పోరాటము, ఈ రెండు మిస్ అయినాయి బీఆర్ఎస్ పార్టీలో. బట్ ఎక్కడో కోఆర్డినేషను, గట్టిగా పోరాడేటటువంటిది మీకు పంచాయతీ ఎన్నికల్లో అది కనపడలే. పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా లోకల్ నాయకత్వం పోరాడింది, వాళ్ళు కావలసినటువంటి ఒక సాటిస్ఫాక్టరీ రిజల్ట్ పట్టుకురాగలిగారు. బట్ ఇక్కడ ఎక్కడో కొంచెం మిస్ అయినట్టుగా నాకు బీఆర్ఎస్ లో కనపడింది. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో గట్టిగా పోరాటం చేసింది. మీకు నిజామాబాద్ అవకాశం ఉంది కాబట్టి పోరాటం, కరీంనగర్ అవకాశం ఉంది కాబట్టి పోరాటం, మహబూబ్ నగర్ లో ఓ బలమైన లీడర్షిప్ ఉంది కాబట్టి అక్కడ పోరాటం. అంటే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే బీజేపీ ఫైట్ చేయగలిగింది. బట్ అది ఎక్కువ ఎలివేట్ అయింది. ఉదాహరణకు నేను ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటీవల మీకు కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే మొత్తం అన్నిట్లో ఓడిపోయి బీజేపీ ఒక్క తిరువనంతపురం కార్పొరేషన్ లో గెలిచింది. కానీ ఫోకస్ అంతా ఎట్లొచ్చింది? మొత్తం కేరళలో బీజేపీ గెలిచినంత ఫోకస్ వచ్చేసింది. గెలిచింది వాళ్ళు ఒక్క తిరువనంతపురం కార్పొరేషన్. కాబట్టి ఈ ఎలివేషన్, మీడియా ఫోకస్ అంతా కూడా అటువైపు ఉండటం వల్ల మనకు ఆ విధమైనటువంటి అభిప్రాయం కలిగింది. కానీ మెజారిటీ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మధ్యనే పోటీ జరిగింది. ఆ పోటీలో కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్లు వాడారు. ఆ వాడటం తోటే ఇవాళ 75% to 80% కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం, ఒక లోపం ఏంటంటే కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసినంతగా 100 రీచ్ అవ్వట్లేదు. 100 మున్సిపాలిటీలో గెలవాలనే కాంగ్రెస్ కోరిక నెరవేరదు అనే గ్రామ పంచాయతీల విషయంలో కూడా 90% స్ట్రైక్ రేట్ రావాలన్నటువంటి ఫైట్ చేశారు, కానీ అంత దూరం రాలేదు. 75 ఆగిపోయింది. 90% అంటే 90 to 100 మున్సిపాలిటీలు కదా. బట్ ఆ నంబర్, మ్యాజిక్ నంబరు 100 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయము కనపడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ లెస్ దాన్ 100 లోనే కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్, 90% గెలవద్దు, మళ్ళీ అసెంబ్లీలో గెలవాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ దెబ్బతిన్నది అక్కడ. ప్రతిపక్షం లేకుండా పోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అనేక తప్పులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా 80-75% గెలవాలి. ఆధిక్యం ఉంటే అభ్యంతరం లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా సత్యం సార్, నేను ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ చేస్తాను మీ దానికి. ఒక చిన్న కొనసాగింపు. చెప్పు. 13 కార్పొరేషన్లకి 13 వాళ్లే గెలిచారు. 31 జడ్పీ చైర్మన్లకు 31 వాళ్ళే గెలిచారు. అట్లా అది కాబట్టే మీరన్న అభిప్రాయం వాళ్ళకి కలిగింది. మాకు తిరుగులేదు అనుకున్నారు, మాకు తిరుగులేదు అనుకునేటటువంటి వేవుతో వెళ్ళటం వల్ల. రెండోసారి 5 సంవత్సరాలు అన్ని తప్పులకు ఇదే కారణం, ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం, లేదంటే ఉన్న ఈ ఎపిసోడ్ చూస్తే ఏమన్నా కొంత చేంజెస్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయా? స్థానిక నాయకత్వ బలహీనత ఇందాక శేష్ సార్ చెప్పిన దాంట్లో స్పష్టంగా కనిపించింది. అంటే ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే ఈ ఎలక్షన్ ప్రచారంలో ముఖ్యమంత్రి కనిపించారు, హరీష్ రావు కనిపించారు, కేటీఆర్ కనిపించారు, ఈ ముగ్గురే కనిపించారు. శ్రీకాంత్, కింది స్థాయిలో నర్వస్నెస్ ఇంకా పోలే బీఆర్ఎస్ నాయకులకు. అవును, నర్వస్నెస్ లో ఉన్నారు. ఇంకా ఏదైనా ఒక అప్వర్డ్ ట్రెండ్ ఎక్కడైనా వాళ్ళ కళ్ళకు అవుపడితే అప్పుడు ధైర్యం వస్తుందేం, కానీ మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం ఇంకా నర్వస్నెస్ లోనే ఉంది. అటువైపు అధికార ప్రభుత్వం యొక్క ప్రెజర్ ఉంది, ఇటువైపు అనేకమైనటువంటి ఈ కేసులలో ఇరుక్కోవటంతో
వాటిని ఓవర్కమ్ వచ్చి లీడర్షిప్ ఒక ఆనిముచ్చలాగా బయటకు వచ్చి ఏదైనా అఫెన్సివ్ స్టెప్ వచ్చేంత వరకు వాళ్ళు నర్వస్నెస్ లే ఉన్నారు. ఇప్పటి వరకు అదే నడుస్తుంది, ఇంకా కొనసాగుతుంది. నుమన్ గారు, ప్రధానమైన నర్వస్నెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నర్వస్నెస్ అట్లా ఉంది సార్. ఆ అంశం గురించి నేను కాంబోజ్ గారిని అడుగుతాను. బిఫోర్ దట్ ఈ మాత్రం అంటే ఇది సులువుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేశారు అనేది మాత్రం కాదు. ఇక్కడ మిమ్మల్ని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతూనే ఉంది. లగచర్ల మొదలు మొన్న నైని బొగ్గు గనుల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ప్రతి అంశం మీద వెంటాడుతూనే ఉంది. ఆ వెంటాడమే ఈరోజు ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నటువంటి ఉదాహరణ శేషు సార్ వాడారు. బట్ ఆ పాము బలంగా ఉంది. ఓకే, బీఆర్ఎస్ ప్రతిపక్షం రూపంలో చాలా బలంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దిగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఒక నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలు పోవడానికి చాలా కష్టంగానే కనిపిస్తోందా? అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినా కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు చూసినా రంగంలో రావటంలో కాంగ్రెస్ ఏకోన్ముఖంగా పోట్లాడుతుందన్న అపియరెన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆయన లేకుండా ఏ మంత్రికి ఆ మంత్రి, ఏ జిల్లాలు ఆ జిల్లాలంటే ఒకరికొకరు సంబంధాలు లేదు, ఇది స్టేట్ నెట్వర్క్ నడవట్లేదు అనుకునేవాళ్ళు. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది. అవును, అందుకని ముఖ్యమంత్రి లీడ్ చేస్తుండు, మంత్రులు ఫాలో అవుతారు అనేటువంటి అపియరెన్స్ వచ్చింది. కాబట్టి అడ్వాంటేజ్ లకు వచ్చారు. నుమాన్జీ, చిన్న పాము ఏం కాదు, ఒక అనకొండ లాగానే ప్రతిపక్షం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురుగాలు వీస్తుంది అనుకోవచ్చా ఈ ఎన్నికల రిజల్ట్స్ చూస్తుంటే? ఎదురుగాలిలో అప్పుడే వీచే సమయం అయితే ఇంకా ఆసన్నం కాదు కూడా. నేను ఎందుకు తెలుసుకున్నానంటే హెల్దీ డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రతిపక్షం, నిర్ణయాత్మక ప్రతిపక్షం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీని మనం చూస్తూ ఉంటాము. ఆ రకంగా కాకుండా వారు ఏ రకంగా అయితే రాచరిక పాలన చేసినారో, గడిల పాలన చేసినారో ఆ రకంగా అయితే ప్రవర్తిస్తే డిక్టేటర్షిప్ అని అంటారు. వారు ఇష్టారాజ్యంగా చేస్తారు, ఇష్టం వచ్చినటువంటి లాస్ ని తీసుకొస్తారు కాబట్టి, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోరు కాబట్టి, ప్రజాస్వామ్యంలో విలువలు ఉండవు కాబట్టి, మీడియా ఫోర్త్ స్టేట్ ఉన్నటువంటి మీడియా మీద ఆంక్షలు తీసుకొస్తారు కాబట్టి, ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మనం ఒక హెల్దీ డెమోక్రసీ, కాంగ్రెస్ ముందు నుంచి కూడా డెమోక్రటిక్ వాల్యూస్ లో, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ లో బిలీవ్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని చెప్పేసి ఇందాక శేషు గారు చెప్పినా సరే, పెద్దలు సత్యం గారు చెప్పినా సరే, నేను ముందు నుంచే ఒకటే మాట చెప్తున్నాను, 80 to 85% మాకు వస్తాయని చెప్పేసి నేను చెప్తున్నాను. వారికి మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా మీరు చూసుకుంటే 26,000 లీడ్, 26 to 30,000 లీడ్ మాకు వచ్చిందండి. వారికి 74,000 ఓట్లు వచ్చినా సరే మేము అధికారం, వాళ్ళ ఓటు బ్యాంక్ ఏం పోలేదు, వాళ్ళు అట్లనే ఉంది, కొనసాగింది. వాళ్ళ ఓటు బ్యాంక్ పెరగలేదేమో కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది. దట్ ఈస్ స్టిల్ ఫైన్. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, వారు ఎంత కింద మీద పడ్డారు, వారు ఏ రకంగా అయితే డిస్కో తెక్కులు పెట్టి ఏ రకంగా అయితే చేశారు, ఏ రకంగా అయితే ప్రచారం చేసే అంగు ఆర్భాటాలు చేశారు, ప్రజలందరూ చూశారు. అయినా తిరస్కరించారు. ఈవెన్ 1 ఓట్ తో గెలిచినా సరే ఇట్ ఈస్ అ విన్. ఓకే, బట్ వి హావ్ వన్ విత్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఓట్స్. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కూతవేటు దూరంలో కూడా రాలేదు. 100% వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మేము ఏదైతే కష్టపడుతున్నామో, ముఖ్యమంత్రి వర్యులు అంటారు, లీడర్షిప్ ఆఫ్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మేము చాలా క్లియర్ గా, కేటగారికల్ గా మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకో 2.5 సంవత్సరాలు మాకుంది. 2.5 సంవత్సరాలు